హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం హ్యాండ్స్ కటింగ్ గురించి వివరంగా తెలుసుకుందామండి. హ్యాండ్స్ కటింగ్ అనేటప్పటికి బాగా చిన్న హ్యాండ్స్ అంటే 3-4 ఇంచీలు మాత్రమే హ్యాండ్ ఉండేటట్టుగా ఉంటుంది. ఇంకొకటేమో నార్మల్గా ఉండే 6 ఇంచీలు లేదా 7 ఇంచీలు నార్మల్గా మనం డైలీగా వాడే హ్యాండ్ పొడవు ఉంటుంది. అలాగే ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి. సరేనండి, ఈ రకంగా మనం ఏంటంటే ఈ అన్ని రకాల హ్యాండ్స్ గురించి మనం అంటే సైజుల గురించి మనం చంకదింపుల దగ్గర ఏమైనా తేడా తీసుకురాలా ఏంటి అన్నది చూద్దామండి. బిగినర్స్లోని ఎక్కువ, కానీ బాగా చిన్న హ్యాండ్కి ఎల్బో హ్యాండ్స్కి కూడా ఎక్కువగా డిఫరెన్స్ ఏంటి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అన్నీ ఒకే క్లాస్లో చూపిస్తే కనుక మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. సరేనండి, ఇప్పుడు కామన్గా తీసుకునే 3 కొలతలు అనేవి ఉంటాయి. అంటే మనం ఇంచీ టేప్తోని కొలిచి తీసుకునేవి ఆ కామన్గానే, అంటే ఈ చిన్న హ్యాండ్ అవ్వచ్చు, పెద్ద హ్యాండ్ అవ్వచ్చు, మీడియం సైజ్ అవ్వచ్చు, ఏదైనా సరే కామన్గా తీసుకునే కొలతలు ఏంటి ఇప్పుడు చూడండి. ఇక్కడి నుంచి మనం ఇది బ్లౌజ్ హ్యాండ్, ఈ భుజం కుట్టు దగ్గర నుంచి పొడవు కొలుచుకోవడానికి ఇక్కడి నుంచి పెట్టి ఇంచీ టేప్తోనే కొలుచుకుంటాం. అది 3 ఇంచీలు పొడవు ఉందనుకోండి 3, 6 ఉందనుకోండి 6, 10 ఉంటే 10, 20 ఉంటే 20 పొడవు కొలుచుకుంటాం. లెంత్ ఎంత, సరేనండి, అదొకటి. అది ఏ బ్లౌజ్కైనా ఒకటే పద్ధతి, ఏ హ్యాండ్కైనా సరే. అలాగే సపోజ్ ఇక్కడ 3 ఇంచీలు పొడవున్న హ్యాండే అనుకోండి, ఆ లూజ్ అన్నది ఇక్కడ నుంచి ఇలాగనమాట, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఇక్కడ ఉంటుంది, ఎంత ఉందో చూసుకుంటాం. అలాగే 6 ఇంచులు 7 ఇంచులు అయితే అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎంత లూజ్ అన్నది చూసుకుంటాం. ఇక్కడైతే ఇది ఎంత లూజ్ అన్నది ఇక్కడ చూసుకుంటాం. ఇంచుమించులోని చిన్న హ్యాండ్స్కి 6-7 ఇంచీలు పొడవుకి లూజ్ అన్నది ఇంచుమించులోని ఒకటే ఉంటుంది. ఎల్బో హ్యాండ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి దీనికి దానికి ఒక అరేంజ్ అన్నది వేరియేషన్ వస్తుంది. సరేనండి, ఇలా ఉంటుంది. ఈ 2 కొలతలు కంపల్సరీగా మీరు తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి. అంతే. ఇంకా 3వ కొలత దగ్గరికి వచ్చేటప్పటికి ఏ బ్లౌజ్ అయితే మీరు కటింగ్ చేస్తున్నారో ఆ బ్లౌజు బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ సైడ్కి మనం ఈ అన్ని రకాల హ్యాండ్స్ని ఇప్పుడు కటింగ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇలాగా ఆర్మ్ రౌండ్ని ఇలా కొలుచుకున్నప్పుడు చూస్తారు కదా, ఇలా ఆర్మ్ రౌండ్ కొలుచుకున్నప్పుడు నాకు 11 ఇంచీలు వచ్చింది. మీ బ్లౌజ్ ఏ సైజ్ అయినప్పటికీ ఈ ఆర్మ్ రౌండ్ కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచు తగ్గించేసుకోవాలి, అంటే 10 ఇంచీలు అనమాట. ఇప్పుడు 4 మడతల మీద క్లాత్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ నుంచి ఇలా ఓపెన్ అంచులకి 10 ఇంచీలు కంపల్సరిగా ఉండాలి. నా బ్లౌజ్కి ఇక్కడ 10 ఇంచీలు వచ్చింది, మీకు 9 వస్తే 9, 11 వస్తే 11, ఎంత వస్తే ఆర్మ్ రౌండ్ అంతా కొలిచినప్పుడు ఎంత వస్తే దానికి 1 ఇంచు తగ్గించేయండి. నాకు 11 వచ్చింది, 10 ఇంచీలు. సరేనా? ఇప్పుడు చిన్న హ్యాండ్ అయినా ఎల్బో హ్యాండ్ అయినా ఇప్పుడు నేను మీడియం సైజ్ అయినా ఈ క్లాత్ వెడల్పు తీసుకోవాల్సింది 10 ఇంచీలే. ఇది కామన్గా ఈ కొలతలు 3 కొలతలు కూడా మీరు కొలుచుకొని తీసుకునేవి. దాని తర్వాత ఇంకొక కొలత అన్నది చంకదింపు. అది ఎలా అన్నది మనం ప్రతి హ్యాండ్ కటింగ్ చేస్తున్నప్పుడు మీకు నేను చెప్తాను. ఇప్పుడు 10 ఇంచీలు వెడల్పు అన్నది ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఏ హ్యాండ్కైనా సరే ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ కొలిచినప్పుడు 11 వచ్చింది, 1 ఇంచు తగ్గిస్తే మనకి 10 ఇంచీలు అన్నది వచ్చింది మొత్తం అనమాట. అంటే ఏ హ్యాండ్కైనా సరే కాబట్టి మనం పొడవుగా మార్కింగ్ ఇంతవరకు నేను చేసుకుంటున్నాను. సరేనండి, ఇలా ఇంతవరకు నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ రకంగా. ఇప్పుడు అన్నిట్లకన్నా ముందు బాగా చిన్న హ్యాండ్ గురించి చూద్దాం. చిన్న హ్యాండ్ పొడవు అన్నది 3 లేదా 4 ఇంచీలు మాత్రమే ఉంటుంది. సరేనండి, అంటే ఒకవేళ బాగా చిన్న సైజే చూసుకుందాం. ఇప్పుడు సపోజు పొడవు అన్నది 3 ఇంచీలు, సరేనా? 3 ఇంచీలు పొడవు అయితే కనుక ఖర్చులు కలుపుకొని 4 ఇంచీలకి మనం మార్కింగ్ చేసుకుంటాం. కింద హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవాలి, పైన స్టిచ్చింగ్ కోసం 2 ఖర్చులకు కలిపి 1 ఇంచ్ అన్నది మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. సరేనా? ఇప్పుడు ఈ 4 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తాం. అలాగే ఇటువైపు కూడా 4 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపాం, అంటే మనకి పొడవు పర్ఫెక్ట్గా తెలియడం కోసం. సరేనండి, ఇప్పుడు చంకదింపు తీయాలి. మామూలుగా అయితే కనుక చిన్న హ్యాండ్స్కి 3 ఇంచీలు చంకదింపు తీయాలి అని చెప్పేసి చెప్తాం. మరి ఈ 3 ఇంచీలు చంకదింపు తీయాలి అంటే కనుక
ఇక్కడ నుంచి 3 ఇంచీలకి ఇలా తీస్తే బాగా కిందకు వచ్చేస్తుంది, ఇంతవరకు వస్తుంది. దాదాపు కుట్టు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఆ తర్వాత ఇక్కడ నుంచి కుట్టుకు వెళ్ళిన తర్వాత ఇంకేమీ మిగలదనమాట. మరి అలాంటప్పుడు మనం ఎంత తీయాలి? చంక దగ్గర అసలు నాకు క్లాత్ లేకపోయినా పర్వాలేదు, తక్కువ 1 ఇంచు మిగిలినా చాలు అనుకుంటే 3 ఇంచులు తీసేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆ హ్యాండ్ ఎప్పుడైతే మనకి ఈ లూజ్ అన్నది మనకి ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే పైన పొడవు తక్కువ ఉన్న దగ్గర కొద్దిగా హ్యాండ్ లూజ్ అన్నది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, ఈ కింద లూజు. ఈ చంకదింపు అన్నది చిన్న హ్యాండ్స్కి 2.5 ఇంచీలు తీసుకుంటే సరిపోద్ది, మీకు పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది. సరేనా? మరి చిన్న హ్యాండ్స్కి 3 ఇంచులు తీసుకోవాలి కదా అంటే ఈ చిన్న హ్యాండ్స్కి 2.5 తీసుకోండి, సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఏ సైజు వాళ్ళకన్నా సరే 2.5 ఇది చంకదింపు తీసుకోవచ్చు. సరేనా? దాని తర్వాత బ్లౌజ్ ఖర్చులు ఎన్ని ఇంచీలు? ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ ఖర్చు అన్నది చెస్ట్ లూజ్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్లో నేను 2 ఇంచులు ఖర్చులు పెట్టాను, అలాగే ఫ్రంట్ వైపు 2 ఇంచులు పెట్టాను, అలాగే హ్యాండ్స్ కూడా 2 ఇంచులు ఖర్చులు పెడతాం. ఇలా స్ట్రైట్గానే 2 ఇంచులు ఇలా తీసిన తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ చేస్తారు. సరేనా? ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు వదిలేస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ ఇచ్చుకుంటాం, అంటే ఇలా షేప్ ఇచ్చుకుంటారు. సరేనా? ఈ రకంగా షేప్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ లూజ్ అన్నది సపోజ్ 6.5 ఇంచీలు ఉందనుకోండి, అంటే హ్యాండ్ లూజు 6.5కి మార్కింగ్ చేస్తారు. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. పొడవు లూజ్ అన్నది మీరు ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటారు, లేదా బాడీ మెజర్మెంట్స్ నుంచి తీసుకుంటారు. సరేనా? ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేస్తే మనకి చిన్న హ్యాండ్ కటింగ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఖర్చు అన్నది ఇక్కడ 1/4 ఇంచ్ ఇలా పోద్ది, అలాగే ఇక్కడ స్టిచ్చింగ్లో కూడా పోద్ది. అప్పుడు చంక దగ్గర ఈ మాత్రం అన్నది మనకి మిగులుతుంది. సరేనండి? ఇక్కడ చూసుకోండి, ఇలా కుట్టు ఇక్కడ పోద్ది, ఇక్కడ ఈ కుట్టు పోద్ది, ఈ మాత్రం మనకి మిగులుతుంది. అలాగే రౌండ్ అన్నది కూడా మీకు సరిపోద్ది. ఎప్పుడూ కూడా మనకి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ షోల్డర్ కుట్లోకి వెళ్ళిపోద్ది. ఇది ప్రతి సైజుకి కూడా ఇదే పద్ధతి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ అన్నది మనకి పోద్ది. ఇక్కడి నుంచి ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెడితే మీరు 2.5 తీసుకున్నా సరే ఇలాగే కదా స్టిచ్చింగ్ చేస్తాము. ఇది చూసారు కదా, ఇలా సరిపోద్ది, పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇది 2.5 తీసుకున్నా సరే ఈ సైజుకి ఇలాగా సరిపోద్ది. సరేనండి? ఈ సైజు ఇలా సరిపోవాలంటే ఫస్ట్ ఈ వెడల్పే మనకి మెయిన్. ఇప్పుడు కటింగ్ చేసేస్తాను, తర్వాత మీడియం సైజ్ హ్యాండ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఇది చూసారు కదా, మీడియం సైజ్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఇది ఇలా తీసేస్తున్నాను. ఇది వేస్టే కదా, తీసేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ లైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీడియం సైజ్ అన్నది కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఇంచుమించులోని 6 ఇంచీలు అనుకోండి. ఎక్కువగానే మనకి 6 ఇంచీలు అన్నది ఎక్కువగా ఉంటుంది, లేదా 7 ఇంచీలు కూడా ఉంటుంది. 6 అన్న పెట్టుకోవచ్చు, 7 అన్న మన ఇష్టం, పొడవును బట్టి ఉంటుంది. సరేనా? ఈ పొడవుకి 6 ఇంచీలకి ఇందాకలాగే మనం 1 ఇంచు కలుపుకొని 7 ఇంచీలకి మార్కింగ్ చేసుకుంటాం. ఇది అందరికీ ఇంచుమించులో యూజ్ అయ్యే మీడియం సైజ్ అనమాట. ఈ 7 ఇంచీలు పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుతాం. కలిపితే మనకి పొడవు అన్నది వచ్చేసింది. మనకి ఇక్కడ చంకదింపు అన్నది ఇక్కడ 3 ఇంచీలు పెట్టుకోవాలి. సరేనండి? 3 ఇంచీలు చంకదింపు అన్నది పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా 2 ఇంచీల ఖర్చులు ఇంకా కామన్. ఈ 2 ఇంచీల ఖర్చులు అన్నది ఏ హ్యాండ్కైనా సరే కామన్ అనమాట. దాని తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు వదిలేస్తాం. ఇది కూడా ఏ హ్యాండ్ అన్నా సరే కామనే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ మనం షేప్ ఇచ్చుకుంటాం. సరేనా? దాని తర్వాత ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలు, అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తాం. తర్వాత 2 ఇంచీలు ఖర్చులు పెంచుకుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేస్తే మీకు మీడియం సైజు హ్యాండ్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా కటింగ్ చేసేద్దాం. సరేనండి? ఈ 3 ఇంచుల చంకదింపు అన్నది ప్రతి సైజు వాళ్ళకి ఒకటే పద్ధతి, మీడియం సైజుకి. సరేనా? చిన్న సైజుకి 2.5 పెట్టాము, దీనికి 3 పెట్టాం. ఇది మీడియం సైజ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇలా లైన్గా తీసేస్తాను. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ వెడల్పు అన్నది మనం 10 ఇంచీలే తీసుకున్నాం కదా.
ఇక్కడి వరకు అయిపోయింది మనకి ఈ పేపర్ అన్నది. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ నేను పెంచుకుంటున్నాను. సేమ్ వెడల్పులోనే ఎటువంటి తేడా ఉండదు. మనం ఆమ్ రౌండ్ కొలుచుకున్నప్పుడు 11 వచ్చింది, దానికి 1 ఇంచు తగ్గించుకొని 10 ఇంచీలు పొడవు పెట్టాం కదా. ఇప్పుడు ఎల్బో హ్యాండ్ అన్నది సాధారణంగా 10 ఇంచీలు పొడవు అన్నది ఉంటుంది. మీరు ఆది బ్లౌజులోంచి తీసుకోండి, 9.5 నుంచి 11 వరకు ఉంటుంది. బాగా పొట్టిగా ఉంటే 9.5, మిగతా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 10 ఇంచీలే. చాలా రేర్గా చాలా బాగా హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 11 ఇంచీలు, అంటే మోచేతి వరకు అనమాట. ఎల్బో హ్యాండ్ ఎంత పొడవు అన్నది చూసుకోండి. ఎంత పొడవు అయితే దానికి 1 ఇంచు కలపడమే. ప్రతి దానికి ఒకటే పద్ధతి. నేను 10 ఇంచీలకి చూసుకుంటాను. 10 ఇంచీలు ఎల్బో హ్యాండ్ అయితే 1 ఇంచు కలుపుకుంటే 11 ఇంచీలు. కింద నుంచి ఎల్బో హ్యాండ్కి 11 ఇంచీలకి మనం ఒక మార్కింగ్ అన్నది పెడుతున్నాం. సరేనండి. ఇక్కడి నుంచి ఇలా లైన్ అన్నది మార్కింగ్ చేసేస్తున్నాం. ఎల్బో హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి చేతి పొడవుగా ఉంటుంది, టైట్గా ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా ఏంటంటే చేయిని కిందకు దించేటప్పుడు పైకి ఎత్తినప్పుడు చేసి మనకి చేయి కిందకు దించినప్పుడే ఎక్కువగాని షోల్డర్ ఫాలింగ్ అన్నది ఉంటుందన్నమాట. అలాంటివి లేకుండా ఉండాలి అంటే ఈ చంకదింపు అన్నది 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. చంకదింపు అన్నది 3.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చులు ఇలా సేమ్ 2 ఇంచీలు కామన్గా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే 2 ఇంచీలు ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలాగా షేప్ ఇచ్చేసుకోవాలి. సరేనండి. దాని తర్వాత ఇక్కడ లూజ్ వచ్చేసి 5.5 ఇంచీలు. ఎప్పుడు కూడా బాగా చిన్న సైజులకి 1 ఇంచు ఎక్కువ లూజ్ ఉంటుంది. తర్వాత చూసారు కదా, ఇందాకేమో 6.5 ఇంచులు చిన్న హ్యాండ్స్కి ఉంది, మీడియంకి 6 ఉంది, దీనికి వచ్చేటప్పటికి మనకి 5.5 ఇంచులు ఉంది. 6 ఇంచు వేరియేషన్లోని ఇంచుమించులోని ఉంటుంది అనమాట. అది మీ ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి, లేదా చేతికి మన బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి. నేను 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేస్తే మనకి 2 ఇంచీల ఖర్చులు అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనా. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఎల్బో హ్యాండ్, ఇది మీడియం సైజు, ఇది బాగా చిన్న సైజు. చూసారా, లూజ్ ఇంచుమించులోని ఒకటే షేప్ అన్నది మీకు వచ్చింది. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా మనకి చంక దగ్గర కుట్టేటప్పుడు ఈ హ్యాండ్స్ మనకి సరిపోవాలి అంటే కనుక బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొలుచుకొని మార్కింగ్ చేసుకుంటేనే మీకు ఈ లూజ్ అన్నది సరిపోద్ది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. దీనికి చంక దింపుకి మనకి ఎటువంటి తేడా లేదు. చూస్తున్నారు కదా, అంతా ఒకలాగే వచ్చింది. కానీ ఆ చంక దింపు వేరియేషన్ వల్ల ముడతలు రాకుండా ఏ సైజుకి తగ్గట్టుగా ఆ సైజుకి మనకి బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సరేనా. ఇప్పుడు ఇలాగ ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర ఇది సెంటర్ పాయింట్ అని తెలియడం కోసం ఒక కట్ పెట్టండి. మూడిట్లకి కలిపి నేను ఒకేసారి పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ మనం లోతు అనేది తీసుకోవాలి. ఇది చూడండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఒకేసారి ఇక్కడ లోతు అనేది ఎందుకు తీసుకుంటాము అంటే ఫ్రంట్ వైపు మనకి స్కిన్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే మాంసం అన్నది తక్కువగా ఉంటుంది మనకి. అలాగే వెనక వైపు షోల్డర్ దగ్గర కొద్దిగా రౌండ్ షేప్ ఉండి ఎక్కువగా మనకి మెజర్మెంట్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు వైపుకి వెనక వైపుకి ఒకేలా పెడితే ముందు వైపు ముడతలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మన ఫ్రంట్ వైపు బాడీ కటింగ్ చేసినప్పుడు ఒక 1 ఇంచు లోతు, అలాగే హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు 1 ఇంచు లోతు తీస్తే బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి మనకి 1 ఇంచ్ అన్నది వేరియేషన్ వస్తుంది. అది సరిపోద్ది. అంతే తప్ప ఈ సైజు వాళ్ళకైతే 1/4 ఇంచు, ఈ సైజు వాళ్ళకి 1 ఇంచు, ఇంకో సైజు వాళ్ళకి 3/4 ఇంచు ఉండదు. సరేనండి. ఏ సైజు వాళ్ళకన్నా మీరు ఇక్కడ 1 ఇంచు డౌన్ తీస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇలా నేను సేమ్ ఇక్కడ సెంటర్ పాయింట్ కలిపి సెంటర్ కట్టు కలిపి 3 హ్యాండ్స్ కూడా ఒకసారి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మూడిట్లకి ఒకే రకమైన చంకదింపు అన్నది వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ 2 ఇంచీలు అన్నది ఈ సెంటర్ నుంచి ఈ 2 ఇంచీలు అన్నది వదిలేయాలి. ఇది ఎప్పుడు భుజం దగ్గర రౌండ్ అన్నది రావాలి. అలాగే ఈ ఖర్చులు ఉన్నాయి చూసారా, ఈ ఖర్చులు 2 ఇంచీలు ఇక్కడ వదిలేయాలి.
ఈ మొత్తం ఈ 2 మార్కింగ్లకి ఇలా ఇంచిటే పెట్టి ఇక్కడ నుంచి ఇది ఇలా ఫోల్డ్ చేస్తే మీకు సెంటర్ పాయింట్ అన్నది వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా అరేంజ్ అన్నది మీరు డౌన్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి తీస్తే లోత్ అనేది ఒకవైపు వచ్చేస్తుంది. నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇలాగా కటింగ్ చేసేయడమే. ఇలా సరేనా. ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనం ఫోల్డింగ్ చేస్తే మనకి ఈ వేరియేషన్ అనేది పర్ఫెక్ట్గా మీకు ఆరెంజ్ వేరియేషన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ప్రతి హ్యాండ్స్కి చూసారు కదా, ఇది ఇలాగా, దీనికి ఇది ఇలాగా, ఈ ఆరెంజ్ వేరియేషన్ అన్నది వస్తుంది. ఇదే రకంగా మీరు ఈ 3 హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవాలి. సరేనండి. ఇలా కటింగ్ చేయండి, మీకు 3 హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా మీకు సెట్ అయిపోతాయి. సరేనా. చంకదింపు ఎంత తీయాలన్నది మీకు తెలిస్తే సరిపోద్ది. అలాగే ఈ కొలతలు 3 కొలతలు కూడా పర్ఫెక్ట్గా తీసుకోవడం రావాలి. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను ఏ క్లాసెస్ చేసినా మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.